Hi, good evening, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Bhairava Kona movie review. Bhairava Kona movie, Sandeep Kishan, hero. Anand Garachi, director. Kavya and Varsha her heroines. సో ఇక్కడ వర్ష మెయిన్ హీరోయిన్. ఆమె కొత్త క్యారెక్టరైజేషన్ కొద్దిగా భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఆమె క్యారెక్టరైజేషన్ ఉంటుంది. కావ్య మాత్రం వీళ్ళతో పాటు ఉంటుంది. బట్ థింగ్ ఈస్ పెద్దగా వీళ్ళ క్యారెక్టరైజేషన్లో అంత పెద్ద ఇది ఇవ్వదు. కొద్దిగా కావ్య క్యారెక్టర్ బెటర్. సో సినిమా విషయానికి వస్తే యాక్చువల్గా ఆనంద్ గారు తీసుకున్నటువంటి యాంగిల్ అయితే బాగానే ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, కొద్దిగా మిస్టరీగా జరుగుతుంది. భైరవ కోన అని టైటిల్ పెట్టి అది రిలీజ్ చేయడానికి ఎండ్ ఆఫ్ ది విశ్రాంతి తర్వాత దాన్ని రివీల్ చేయడం జరుగుతుంది. అది పర్ఫెక్ట్గా భైరవ కోన అనే దాని గురించి మొదటంతా కూడా అసలు ఏం జరగబోతున్నది ఏంటి అనే సస్పెన్స్తో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్లో కొంత వెన్నెల కిషోర్ కామెడీ కానీ, హర్ష కామెడీ కానీ, తర్వాత హీరో సందీప్ కిషోర్, ఈ విధంగా కొద్దిగా బాగానే ఉంటుంది. క్యారెక్టరైజేషన్స్ అవి కామెడీ బాగా పండుతుంది. సో ఇక్కడ సినిమా విషయానికి వస్తే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ వీళ్ళు ఒక దొంగతనానికి పాల్పడతారు. సో హీరోయిన్ని భూమి విషయంలో సందీప్ కిషన్ దానికోసం అని చెప్పి ఒక దొంగతనం చేయాల్సి వస్తుంది. ఆ దొంగతనంలో హర్ష డ్రైవర్గా ఉంటూ ఈతని హీరో సందీప్ కిషన్ కలిసి వీళ్ళిద్దరూ ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు కావ్య కూడా. ఈ ముగ్గురు కలిసి భైరవ కోనలోకి ఎంటర్ అవుతాడు. అక్కడ జరిగే విశేషాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చాలా ఇది. అయితే విశ్రాంతిలో వచ్చే ఒక ట్విస్ట్ అనేది ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. గరుడ పురాణంలో ఉన్న 4 పేజీలు ఏవైతే ఉన్నాయో మిస్సింగ్ అయింది. దాని గురించి ఇంకొద్దిగా అది సెకండ్ హాఫ్లో చెప్పడం జరిగింది. సో దాంట్లో ఇంకొద్దిగా విశ్లేషణపూర్వకంగా చెప్పుంటే బాగుండేది అనిపిస్తుంది. ఓవరాల్ మీద సినిమా సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ బాగుంది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో క్యారెక్టరైజేషన్స్ కొన్ని బాగానే ఉన్నాయి, కానీ ఫస్ట్ హాఫ్లో ఈ బ్రహ్మాజీ క్యారెక్టర్ కానీ కొన్ని జోక్స్ కానీ బాగా పడినాయి. తర్వాత ఈ విధంగా సందీప్ కిషన్కి వచ్చే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి క్లారిటీ కొంత బాగా అనిపిస్తూ ఉంటుంది. కొంత సినిమాలు ఓవరాల్ మీద సెకండ్ హాఫ్ 2 సాంగ్స్ ఉన్నాయి. ఒక సాంగ్ ఏమో వెన్నెల కిషోర్తో అంటే స్టార్టింగ్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఉన్న సాంగ్ అది మెయిన్ సాంగ్, అది చాలా బాగా ఉంటుంది. సో ఈ విధంగా బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. బట్ వే ఆఫ్ ఇంకొద్దిగా ఏంటంటే ఒక కమీడియన్తో పాట పెట్టించడం అనేది కొద్దిగా మైనస్ అనిపిస్తుంది. ఓవరాల్ మీద ఇంకొద్దిగా బాగా తీసుంటే ఎలివేషన్ ఇచ్చుంటే బాగుండా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఇంకా పూర్తి స్థాయిగా ఆ భైరవ కోనలో ఎలాంటి సీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ సీన్స్లో ఇంకొద్దిగా పటుత్వం తీసుకొని వచ్చినట్టయితే సినిమా ఎక్స్పెక్టెడ్ టు బి ఏ బిగ్ హిట్. సో ఇప్పటికేంటంటే ఐఎమ్ గివింగ్ ద రేటింగ్ అబౌట్ దిస్ మూవీ ఈస్ 3.25 అవుట్ ఆఫ్ 5. సో ఓకే, లెట్ ఇట్ బి. సినిమాని కొంతమంది అయితే ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ నాట్ ఏ ఇప్పటికి ఒక కమ్ బ్యాక్ అన్నట్టుగానే అనిపించవచ్చు సందీప్ కిషన్ ఇంతవరకు చేసిన సినిమాల కంటే. ఈ సినిమా మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చి ఒక రకమైనటువంటి ఇది ఇచ్చింది. ఆయన క్యారెక్టరైజేషన్ వరకు బాగానే చేశారు. ఈ హర్ష కామెడీ వెన్నెల కిషోర్ కొంతవరకు పండింది, బాగానే ఉంది. ఇంకా పూర్తిగా అంటే కొన్ని కామెడీ సీన్స్ ఇంకా బాగా పండలేదు, కానీ ఓకే, లెట్ ఇట్ బి. ఇంకా మిగిలిన క్యారెక్టరైజేషన్స్ అది స్టోరీ భైరవ కోనకు సంబంధించినటువంటి స్టోరీని అద్భుతంగానే ప్రజెంట్ చేశారు. బట్ ప్రజెంటేషన్ ఇంకా కొద్దిగా అతను రాసుకున్నటువంటి విధానం ఓకే, కానీ బట్ అది ప్రజెంటేషన్ ఇంకా క్లారిటీగా పూర్తిగా ఇంకా ఇచ్చినట్టయితే కనుక ఈ సినిమా ఇంకా చాలా బాగా ఉంది. ఓకే, సో దట్ నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఎవ్రీ నోటిఫికేషన్ అంతే. బాయ్, యువర్ శేష్.